హలో అండి. హలో అక్క. ఏపీలో నెక్స్ట్ ఎవరు సీఎం అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? జగన్ అక్క. ఎందుకు జగన్ అనుకుంటున్నారు? అంటే అమ్మఒడి అన్నీ ఇచ్చాడు, బోర్డన్నీ మాకైతే ఇల్లు ఇచ్చాడక్క. అసలు ఫ్రీగా కట్టుకున్నాం మేమైతే. అన్నీ మాకు అనుకూలంగా ఉన్నాయి, సమకూర్చాడు, చాలా బాగా చేశాడు. అంటే జగన్ తప్ప ఇంకెవరు అనుకుంటలేదు మేమైతేనక్క. ఓకే, ఈ 5 సంవత్సరాల పాలన మీకు ఎలా అనిపించింది? ఎక్సలెంట్ అక్క, బాగా చాలా బాగుంది. ఏం నచ్చింది మీకు ఈ 5 సంవత్సరాల్లో బాగా? బాగా అంటే మాకైతే ఇల్లు కట్టాడు కదక్క, ఇల్లు బాగా కట్టాడు. మా సైడ్ అయితే రోడ్లు వేసాడు. అమ్మఒడి ఆయనే, మళ్ళీ అమ్మ దీవెన కూడా ఆయనే వేస్తున్నాడు. మళ్ళీ ఇంకా రోడ్లు వేస్తున్నాడు అక్క. మేము వెళ్ళే హైవే, పెద్ద పెద్ద హైవేలు ఇంకా చాలా ఉన్నాయి అక్క చెప్పడానికి. మళ్ళీ డోక్రా గ్రూప్ మీటింగ్కి అమ్మఒడి అంటే జగన్ వచ్చాక విద్యారంగం, వైద్య రంగం బాగా డెవలప్ చేశారనేసి అంటున్నారు కదా, నిజమేనా? నిజమేనక్క, చాలా బాగా చేశారు. గవర్నమెంట్ కూడా అసలుకే ప్రైవేట్లా మార్చారు. కాబట్టి ప్రైవేట్ అన్న గవర్నమెంట్ చాలా బాగుందన్నమాట. సేమ్ గవర్నమెంట్ స్కూల్ లాగా ఉన్నాయి, కాలేజీలు కూడా అంతే అనమాట. సో అంటే ప్రైవేట్ స్కూల్స్ మాదిరిగా చేశారంటారా? అవునక్క, ఏం ఫీజు లేకుండా, కష్టాజీతం లేకుండా బాగా చేశాడు జగన్. ఓకే, హాస్పిటల్స్ కూడా బాగా డెవలప్ చేశారంటున్నారు కదా? అవునక్క, చాలా బాగా అసలుకే చాలా బాగా చేశాడు. మళ్ళీ అందులో ఏంటంటే బాగా కొంచెం అంటే ఇంట్లో స్తోమత లేని వాళ్ళకైతే ఫ్రీగా వైద్యాలు మాత్రం బాగా చేస్తున్నారు. మా ఊర్లో హాస్పిటల్స్, రోడ్లు, ఇల్లులు అన్నీ ఫ్రీ అయినాక. ఈ సచివాలయ వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? సూపర్ అక్క, ఇంకేం చెప్తాం, వాళ్ళకి బాగా చేశారనమాట. సో అంటే ఇంటి వద్దకే వచ్చి సర్వీస్ ఇస్తున్నారు కదా, ఎలా? వద్దకు వచ్చి అన్ని ఫంక్షన్ కానీ అన్నీ ఏమన్నా అవసరమైనవి అన్నీ వచ్చి ఫిలప్ చేయాలన్నా వచ్చి ఇంటికి వచ్చి ఓటీపీలు వాళ్ళే రాసుకుంటారనమాట. ఇంకా సో అంటే జగన్ సింగిల్గా వస్తున్నాడు, మిగతా పార్టీలు అన్నీ కలిసి వస్తున్నాయి కదా, మీకు ఎలా అనిపిస్తుంది? జగన్ ఎప్పుడు సింగిల్గా వచ్చినా ఎవరు ఏం చేయలేరు అక్క. సింగిల్గా అంతే, సింహం అక్క, జగన్ సింహం. ఓకే, సో అంటే వాళ్ళ సిస్టర్ కాంగ్రెస్ పార్టీలో చేరింది కదా, దాని లాభం? ఆమె చేరతాండి అక్క, మేమంతా లేవేంటి ఆయనకి. బోల్డ్ మంది ఉన్నారు జగన్కి, అంత ఫాలోవర్స్. మామూలుగా మైక పెట్టేట్టు కొడితే చాలు అంతా తుడుచుకుపోతారు. వైసీపీ అంటే అసలు మా ఇంట్లో వాళ్ళందరూ ఆయనకేనక్క, ఫస్ట్ నుంచి మా డాడీ వాళ్ళంతా వాళ్ళు. ఒక ముక్కలు ఎపిక్ నెక్స్ట్ ఏం ఎవరంటారు? జగనేనక్క, ఇంకెవరు లేరు.